హాయ్ స్టూడెంట్స్, మీకు ఈరోజు ఫేర్ వాల్యూ మెథడ్ గురించి చెప్పబోతున్నాను. మనం ఆల్రెడీ 2 క్లాసుల్లో నెట్ అసెట్స్ మెథడ్ అదేవిధంగా రెవెన్యూ మెథడ్ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాస్లో ఆ రెండింటిని బేస్ చేసుకుని షేర్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో తెలుసుకుందాము. థర్డ్ మెథడ్ ఇది షేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో ఈ మెథడ్ని నేను తెలుగులో చెప్పబోతున్నాను. సో దీనికి మీకు ఒక సమ్ చూపిస్తాను. ఫస్ట్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలా వర్క్ చేయాలనేది చూద్దాం. మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కనిపిస్తుంది. 31/12/2005 అమిత్ లిమిటెడ్ ఆస్తులు బట్టి క్రింది విధంగా ఉంది. ఇక మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ కనిపిస్తున్నాయి, అదేవిధంగా అసెట్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. సో మనకి అసెట్స్లో చేంజెస్ అనేవి మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్గా బ్యాలెన్స్ షీట్ కింద ఇవ్వడం జరిగింది. అంటే మనం అడిషనల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కూడా కన్సిడర్ చేస్తూ షేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఉన్న ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆస్తుల విలువను స్వతంత్రంగా 14 లక్షల రూపాయలకు విలువ కట్టడం అయింది. యాక్చువల్గా ప్రాపర్టీస్లో చేంజెస్ ఇవ్వడం జరిగేది, అంటే పెరిగాయి తగ్గాయి అని చెప్పేసి డిప్రిసియేషన్ లేదా ఎప్రిసియేషన్ అడ్జస్ట్మెంట్స్ మనం చేయడం ఇలా జరిగేది. కానీ ఇక్కడ టోటల్గా అసెట్స్ వాల్యూ చేయడం జరిగింది. సో అంటే మనం అసెట్స్ అన్నిటినీ కూడా వర్కింగ్ నోట్స్లో డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 7 టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ 7 ఆస్తుల గురించి రాయాల్సిన అవసరం లేకుండా కేవలం 14 లక్షల రూపాయలు టోటల్ వాల్యూని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. అంటే మనకి రెవెన్యూ మెథడ్ ప్రకారం ప్రాఫిట్స్ని కాలిక్యులేట్ చేయడం కోసం, అంటే యావరేజ్ కాలిక్యులేట్ చేయడం కోసం. నెక్స్ట్ ప్రతి సంవత్సరం లాభాల నుండి 15% సాధారణ రిజర్వ్కి మళ్లించాలి. అంటే మనం సగటు లెక్కించిన తర్వాత రిజర్వ్ కూడా మనం కాలిక్యులేట్ చేసి చూపించాలి. నెక్స్ట్ ఇలాంటి వ్యాపారాన్ని చేసే సంస్థలు పెట్టుబడులపై 10% న్యాయమైన రాబడిని ఆశిస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్, సాధారణ రాబడి రేటు అని అర్థం. నెక్స్ట్ సో మనకి పై వివరాల ఆధారంగా నికర ఆస్తుల పద్ధతి, రాబడి పద్ధతి ప్రకారం అదేవిధంగా న్యాయమైన వాటా విలువ లెక్కించమని చెప్తున్నారు. సో మనకి ప్రాపర్టీస్ ఇచ్చారు కాబట్టి టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ మనం నెట్ అసెట్స్ ప్రకారం ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ప్రాఫిట్స్ ఇచ్చారు కాబట్టి వాటిని బేస్ చేసుకుని మనం రెవెన్యూ మెథడ్ ప్రకారం కూడా షేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఫైనల్లీ న్యాయమైన వాటా విలువ అనగా ఏంటంటే కొంతమంది ప్రాపర్టీస్ని బేస్గా తీసుకుంటారు, కొంతమంది రాబడిని బేస్గా తీసుకుంటారు. కానీ కొన్ని కంపెనీలు ప్రాపర్టీస్ ఓన్లీ ట్రీట్ చేయడం కానీ రెవెన్యూని ఓన్లీ బేస్గా తీసుకోవడం కరెక్ట్ కాదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 మెథడ్స్ యొక్క యావరేజ్ని మనకి షేర్ వాల్యూగా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ పైన చూడండి న్యాయమైన విలువ. న్యాయం అని అనడానికి కారణం ఏంటంటే 2 మెథడ్స్ని బేస్గా తీసుకుంటున్నారు కాబట్టి. ద్వంద్వ అంటే 2 పద్ధతులు కలిపి ఉండడం వల్ల ఈ పేరుతో పిలుస్తారు. యుక్తమైన అని ఎందుకంటారంటే ఇదే సరి అయిన పద్ధతి అని చెప్పి చాలామంది అభిప్రాయం, ఆర్థిక నిపుణుల యొక్క అభిప్రాయం. కాబట్టి సో ఓన్లీ సింగిల్ నికర ఆస్తుల పద్ధతి తీసుకోవచ్చు, లేదా ఓన్లీ రాబడి పద్ధతి తీసుకోవచ్చు, లేదు ఈ విధంగా న్యాయమైన వాటా విలువ లెక్కించుకోవచ్చు. మనం ఆల్రెడీ 2 మెథడ్స్ లాస్ట్ క్లాస్లో నేర్చేసుకుని ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న పాయింట్ ఏంటంటే ఫెయిర్ వాల్యూ మెథడ్ ప్రకారం ఏం చేయాలి. సో దానికోసం ముందు మనం యాజ్ యూజువల్ ఇప్పటివరకు చేసినట్టుగానే నెట్ అసెట్స్ మెథడ్, రెవెన్యూ మెథడ్ ప్రకారం చేసి పెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా థర్డ్ మోడల్ అంటే మనం ఈరోజు నేర్చుకోబోతున్న కొత్త పద్ధతి ప్రకారం ఒక ఫార్ములాని అప్లై చేసి ఫైనల్గా షేర్ వాల్యూని పాయింట్ అవుట్ చేసుకోవచ్చు. ఇది ఎలా అనేది ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారం అంటే నికర ఆస్తుల విలువ పద్ధతి ప్రకారం వర్కింగ్ నోట్స్ చేసుకోవాలి. ఆ వర్కింగ్ నోట్స్ అలాగే బోర్డులో చూపిస్తాం.
ఏ ప్రాపర్టీ పేరు మెన్షన్ చేయలేదు మనం ఏం రాసాం ఆస్తులు అని రాసాం. అంటే ఏంటి ప్రాపర్టీస్లో చేంజెస్ జరిగాయనే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆ ప్రాపర్టీస్ నేమ్స్ ఏవి రాయాల్సిన అవసరం లేదు. టోటల్ ప్రాపర్టీస్ వాల్యూ ఇచ్చేసారు కాబట్టి ఆస్తులు ఎంత అనేది నేను వచ్చేసుకుంటున్నాను. సో 13,60,60,000. మనకి ఇంకా బ్యాలెన్స్ షీట్లో డిబెంచర్లు కూడా ఉంది. డిబెంచర్లు అంటే సెక్యూర్డ్ లోన్స్ అని అర్థం. సో డిబెంచర్లు అంటే బయట వ్యక్తులు, సో వాళ్ళకి ఖచ్చితంగా అప్పు తీర్చాలి. అప్పటికి అంటే నికర అనాలి అంటే కనుక అప్పటికి ఉన్న అప్పులన్నీ కూడా తీర్చుకుని ఉండాలి. అంటే 5 లక్షల అప్పు కూడా తీరిపోయిన తర్వాత 8,60,60,000 రూపాయలు నికర ఆస్తులు. ఓకే, నెక్స్ట్ మనం నికర ఆస్తులు ఫైండ్ అవుట్ చేసుకున్నాం కాబట్టి వాటా విలువైపు సూత్రం వేసుకుందాం. ఈక్విటీ వాటా విలువ నికర ఆస్తులు మొత్తం బై ఈక్విటీ వాటాల సంఖ్య. సో మనకి ఇక్కడ నికర ఆస్తుల విలువ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ 8,60,60,000 మనం ఇక్కడ చూపించుకుంటున్నాము. మనకి ఇంకా ఈక్విటీ వాటాల సంఖ్య అన్నప్పుడు బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది. మనకి 3,000 వాటాలు ఉన్నాయి. సో 3,000 వాటాలని ఇక్కడ చూపించుకుంటాం. ఓకే, 3 zeros క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 3తో మల్టిప్లై చేస్తాం. 286. 2 3 6 86.67. 3 8 24. 286.67. సో అంటే కంటిన్యూస్గా మనకి 6లు అనేవి వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కంటిన్యూస్గా 6 వస్తున్నాయి కాబట్టి ఇక్కడ చివరి 6ని మనం 7గా మార్చుకుంటాం. అంటే ఇక్కడ అగైన్ మనకి 2020 డిస్ప్లే అవుతుంటుంది. అగైన్ ఎగ్జామ్ అంటూ వస్తుంది. కాబట్టి క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసుకోండి. 286.67 అంటే నికర ఆస్తుల విలువ పద్ధతి ప్రకారం వాటా విలువ ఎంత అంటే 286.67. సో ఇక్కడికి మనకి ఫస్ట్ మెథడ్ ఫినిష్ అయ్యింది. మనకి సెకండ్ మెథడ్ అడిగింది ఏంటంటే రాబడి పద్ధతి ప్రకారం కూడా వాటా విలువ లెక్కించమని చెప్పారు కాబట్టి సెకండ్ మెథడ్ రాబడి పద్ధతి. రాబడి పద్ధతిలో మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఏంటంటే సగటు లాభం లెక్కించుకోవడం. సగటు లాభం మొత్తం లాభం బై మొత్తం సంవత్సరాల సంఖ్య. ఓకే, మనకి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల ఒక సూత్రం ఏంటంటే సగటు లాభం క్యాలిక్యులేట్ చేయాలంటే మొత్తం లాభాలు ఎంత అనేది తెలియాలి. మొత్తం సంవత్సరాల సంఖ్యతో భాగించుకోవాలి. మనకి ఇక్కడ 5 సంవత్సరాల ప్రాఫిట్స్ ఇచ్చారు కాబట్టి ఈ 5 సంవత్సరాల ప్రాఫిట్స్ని ఆధారంగా చేసుకుని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ ఉన్న ప్రాఫిట్స్ అన్ని టోటల్ చేసుకోవాలి. ఫస్ట్ 80,000 ప్లస్ 84,000 ప్లస్ 92,000 ప్లస్ 88,000 ప్లస్ 96,000. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్నింటినీ టోటల్ చేసుకుని బై 5 4,40,000 రూపాయలు బై 5 అంటే 88,000 వస్తుంది. సగటు లాభం 88,000 రూపాయలు. ఈ సగటు లాభానికి మనకి అదనంగా ఇచ్చిన పాయింట్ ఏంటంటే ప్రతి సంవత్సరం లాభాల నుండి 15% సాధారణ రిజర్వ్కు మళ్లించాలని చెప్పారు. అంటే మనకి వచ్చిన లాభంలో ఇంకా మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. ఓకే, అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఈ 88,000లోంచి రిజర్వ్ కూడా మళ్ళించాలి. సగటు లాభం =88,000 ప్లస్ రిజర్వ్. మనకి ఎంత శాతం అన్నది చెప్పారు కాబట్టి దాన్ని మనం చూపించాలి. ఏంటి అన్నది చూపించాలి.
ఎంత శాతం కాలిక్యులేట్ చేస్తున్నామో చెప్పాలి. అదేవిధంగా దేని మీద కాలిక్యులేట్ చేయమన్నారంటే 88,000 మీద కాబట్టి 88,000 ఇంటూ 15/100. సో 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 880 ఇంటూ 15 13,200 వస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ 15% రిజర్వ్ మళ్లించడం అంటే ఈ 88,000 మీద 13,200 రూపాయలు అనేవి రిజర్వ్ మళ్లించేస్తే మిగిలిన దాన్ని మాత్రమే మనం లాభంగా చెప్పుకోవాలి. అంటే 74,800 రూపీస్. సో సగటు లాభం లెక్కించడంతో పాటు మనకి ఇచ్చిన అడ్జస్ట్మెంట్ ప్రకారం రిజర్వ్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసాము. సో ఇప్పుడు మనం ఈ లాభాన్ని బేస్ చేసుకుని రాబడి పద్ధతి ప్రకారం వాటాల విలువ లెక్కించాలంటే మనం నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది ఆశించిన రాబడి రేటు. ఆశించిన రాబడి రేటు సూత్రం ఏంటంటే సగటు లాభం బై ఈక్విటీ వాటా మూలధనం ఇంటూ 100. సో మనం సగటు వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం 74,800. ఈక్విటీ వాటా మూలధనం ఎంత అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది 6,00,000 రూపాయలు ఇంటూ 100. సో 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 12 వస్తుంది ఇక్కడ 12.47 అంటే మనకి పాయింట్స్లో 6 వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా, కాబట్టి మనం 12.47 వేసుకుంటాం. అంటే మనకి ఆశించిన రాబడి రేటు ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో మనకి రాబడి పద్ధతి ప్రకారం మనం వాటాలో లెక్కించాలంటే ముందు మనకి సగటు లాభం ఎంత అనేది తెలియాలి, లెక్క పెట్టుకున్నాం. తర్వాత సగటు లాభం తెలుసుకున్న తర్వాత మనకు ఒక అదనంగా ఒక పాయింట్ని కూడా ఇచ్చారు. ఏంటి అది అంటే 15% రిజర్వ్కు మళ్లించమన్న విషయం కూడా మనకి చెప్పారు, కాబట్టి ఆ సర్దుబాటును కూడా చేసాము. ఫైనల్గా ప్రాఫిట్ 74,800. ఈ ప్రాఫిట్ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఆశించిన రాబడి రేటు కాలిక్యులేట్ చేయగలం. అంటే సపోర్టెడ్ వాల్యూస్ అనమాట. ఒక వాల్యూ ఉంటేనే మరొక వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా షేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సపోర్టెడ్ వాల్యూస్ అన్నింటినీ కూడా ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోవాలి. సో మనకి నార్మల్ రిటర్న్ అనేది లెక్కలో ఉంటుంది. ఆశించిన రాబడి రేటు అనేది మనం ఫైండ్ అవుట్ చేసాము. ఫైనల్గా వాటా విలువ ఈజ్ ఈక్వల్ టు ఆశించిన రాబడి రేటు బై సాధారణ రాబడి రేటు ఇంటూ ఈక్విటీ వాటా విలువ. ఓకే, మనకి ఫైనల్గా షేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడం కావాల్సిన వాల్యూస్ అన్నీ ఉన్నాయా లేదా, ఆశించిన రాబడి రేటు, ఇది యాక్చువల్ ప్రిన్సిపల్ అనమాట. వాటా విలువ లెక్కించుకోవడం కోసం ఉన్న అసలైన సూత్రం. దీనికోసం మనకి లెక్కలో సాధారణ రాబడి రేటు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఒక్కొక్క ఈక్విటీ వాటా విలువ ఎంత అనేది కూడా మనకు తెలుసు. కానీ మనకు తెలియదు ఏంటంటే ఆశించిన రాబడి రేటు అనేది తెలియదు. అది లెక్కలో డైరెక్ట్గా మనకి వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఆశించిన రాబడి రేటుని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలి, సగటు లాభం లెక్కించుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ఒకదానితో ఒక సంబంధం ఉన్నాయి. ఈ ఫైనల్ రూల్ అప్లై చేయడం కోసం మనం చేసుకున్న 2 సపోర్టెడ్ వాల్యూస్ ఏంటంటే సగటు లాభం లెక్కించుకోవడం, ఆశించిన రాబడి లెక్కించుకోవడం. ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఫైనల్గా ఒక్కొక్క వాటా విలువ చెప్పచ్చు. 12.47 బై సాధారణ రాబడి రేటు ఉంటే 10%. ఒక్కొక్క వాటా విలువ అంటే 200 రూపీస్. సో ఇక్కడ మనకి ఆశించిన రాబడి రేటు 12.47% బై సాధారణ రాబడి రేటు లెక్కలో ఉంది 10%. నెక్స్ట్ ఇంటూ ఒక్కొక్క వాటా విలువ 200. అలా చూస్తే మనకి ఉన్న షేర్ వాల్యూ 249.40 అంటే 249 రూపాయల 40 పైసలు. నికర ఆస్తుల పద్ధతి ప్రకారం వచ్చిన వాటా విలువ
₹286.67. సో ఇక్కడ వాల్యూ తక్కువ కనిపిస్తుంది. నికర ఆస్తుల పద్ధతి ప్రకారం మనకి వాల్యూ ఎక్కువగా ఉంది, ఇక్కడ రాబడి పద్ధతి ప్రకారం విలువ తక్కువగా ఉంది. సో అంటే కొంతమంది కంపెనీలు ఏం చేస్తాయంటే నెట్ అసెట్స్ ఒక్కటి సింగిల్గా ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు, లేదు రెవెన్యూని కరెక్ట్గా ఫాలో అవ్వడం ఒకటి కాదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే రెండు మెథడ్స్ని చూసుకుంటారు. అంటే మనం ఫైనల్గా ఈరోజు నేర్చుకుంటున్న యుక్తమైన విలువ పద్ధతి ప్రకారం మనకు వాటా విలువ లెక్కించడం రావాలంటే మనం ముందుగా నేర్చుకోవాల్సింది నికర ఆస్తుల పద్ధతి. ఆల్రెడీ మన లాస్ట్ క్లాసెస్లో ఇవన్నీ కూడా తెలుసుకుని ఉన్నాం. అదేవిధంగా అవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నాం. మళ్ళీ నికర ఆస్తుల పద్ధతి చేసాము, రాబడి పద్ధతి చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైనల్గా ఈ రెండు వాల్యూస్ చేసి పెట్టుకున్న తర్వాత ఫెయిర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. యుక్తమైన వాటా విలువ, యుక్తమైన వాటా విలువ ఈజ్ ఈక్వల్ టు నికర ఆస్తుల పద్ధతి రేటు ప్లస్ రాబడి పద్ధతి రేటు బై 2. అంటే యావరేజ్ చేసుకోవడం అంటే సింపుల్గా మనం ఇప్పటివరకు నేర్చుకున్న 2 మెథడ్స్లో ఇంక ఈరోజు కొత్తగా నేర్చుకుంటున్న మెథడ్ అనేది ఏం లేదన్నమాట. యుక్తమైన వాటా విలువ లెక్కించడం కోసం మనం ఇదివరకు నేర్చుకున్న 2 పద్ధతుల్ని మళ్ళీ ఫాలో అవుతున్నాం. ఇక్కడ ఎక్స్ట్రాగా మనం తెలుసుకుంటుంది ఏంటంటే ఒక కొత్త ఫార్ములాని ఇక్కడ అప్లై చేసాం అన్నమాట. అంటే సూత్రం, ఈ మెథడ్కి ఉన్న సూత్రం ఏంటంటే ఫెయిర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ మెథడ్ వాల్యూ ప్లస్ రెవెన్యూ మెథడ్ వాల్యూ బై 2. 2 అని ఎందుకు వేసామంటే ఇక్కడ 2 మెథడ్స్ని యావరేజ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ చూడండి ప్రాఫిట్స్ నెంబర్ 5 వేసాం, ఎందుకంటే 5 సంవత్సరాల లాభాలు తీసుకున్నాం కాబట్టి 5 వేసాం. ఇక్కడ ఎన్ని పద్ధతుల విలువ తీసుకుంటున్నామంటే 2 పద్ధతుల విలువ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బై 2 వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తున్న వాల్యూస్ వేసుకున్నాము. 286.67 ప్లస్ 249.40 బై 2. ఇదేమో నికర ఆస్తుల పద్ధతి ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేసిన వాటా విలువ. ఇది రాబడి పద్ధతి ప్రకారం అంటే మనం సెకండ్ మోడల్ ప్రకారం ఫైండ్ అవుట్ చేసిన వాటా విలువ. ఈ రెండింటిని కలిపి బై 2 చేస్తే వచ్చేదే ఫెయిర్ వాల్యూ. అంటే ఈరోజు మనం నేర్చుకుంటున్న కొత్త ఫార్ములా, దానివల్ల ఎంత విలువ వస్తుందో చూద్దాం. 07 536.07 into 2. Okay, 2 2s are 4, 2 6s are 8. Okay, sorry, 2 6s are 12. The remaining 6 and 286. Final fair value 268 rupees. ఒక వాల్యూ చూస్తే 286 కనిపిస్తుంది, ఒక చూస్తే 249 కనిపిస్తుంది. అంటే ప్రాపర్టీస్ని బేస్ చేసుకుంటే ఎక్కువ వాల్యూ ఉంది, కాదు రెవెన్యూని బేస్ చేసుకుంటే కొంచెం వాల్యూ తగ్గింది. ఇలా కాదు రెండింటిని బేస్ చేసుకుంటే మిడిల్గా ఉంటుంది, ఇదే కరెక్ట్ ప్రైస్ అనుకున్న కంపెనీలు ఏమైనా ఉంటే కనుక ఈ ఫెయిర్ వాల్యూ మెథడ్ ఫాలో అవుతుంది. ఫెయిర్ వాల్యూ మెథడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ముందుగా చేయాల్సింది నికర ఆస్తుల పద్ధతి అంటే ఏంటో తెలుసుకోవాలి, రాబడి పద్ధతి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ 2 మెథడ్స్ ప్రకారం మనకి క్వాలిఫికేషన్స్ తెలిసినప్పుడు మాత్రమే మనం ఈరోజు క్లాస్లో చెప్పుకున్న 3rd మెథడ్ ప్రకారం మనం షేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకే, ఇక్కడితో మనకి షేర్ వాల్యుయేషన్లో ఉన్న 3 మెథడ్స్ని కూడా మనం క్లియర్ చేసుకున్నాము. ఈ 3 మెథడ్స్ ప్రకారం వాటాల విలువ లెక్కించుకోవడం అనేది జరుగుతుంది.